Hi Andy, welcome to Rainbow Institute of Education. Today we are teaching you Newton's third law. Newton's third law అంటే చూడండి సింపుల్ డెఫినేషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదొక్కటే లైనే గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి న్యూటన్స్ థర్డ్ లా అనేది. చూడండి దట్ మీన్స్ వెన్ యూ అప్లై ఫోర్స్ ఆన్ సంథింగ్, ఏ దాని మీదైనా మీరు ఆ ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ పుషెస్ బ్యాక్ విత్ ద సేమ్ ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పుష్ చేస్తుంది అనమాట బ్యాక్కి. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే హ్యావ్ యూ ఎవర్ జంప్డ్ ఆఫ్ ఎ బోట్? మీరు ఎప్పుడైనా బోట్ నుంచి ఇలా బయటికి జంప్ చేయడం కానీ లేదా దాన్ని దిగేటప్పుడు కానీ ఒకటి గమనించారా? బోట్ అనేది ఎప్పుడైనా కానీ ఇలా మీరు ఇలా దిగేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పుషెస్ బ్యాక్ ఫార్వర్డ్, పుషెస్ బ్యాక్వర్డ్. చూడండి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అదే న్యూటన్స్ థర్డ్ లా కాబట్టి. ఆయన సూత్రం అదే చెప్పినది మనకు. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. బోట్ దిగేటప్పుడు బోట్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది నీళ్ళల్లో, నువ్వేమో ముందుకు వస్తావు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎగ్జాంపుల్ చూడండి, బెలూన్ రాకెట్. అంటే మీరు ఏం లేదండి, చిన్నగా బెలూన్ ఊదడము. బెలూన్ ఊపితే దానికి గాలి వదిలేశారు అనుకోండి, ఎప్పుడైనా కానీ బెలూను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఫ్లై అవుతుంది, గాలి ఈ డైరెక్షన్లో పోతుంది. ఆయన చెప్పింది అదే కదా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంతే సింపుల్ ఎగ్జాంపుల్. ఇది చూడండి, ఇంకా వాకింగ్ చేసేటప్పుడు కానీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ మీరు చూడండి, ఫుట్ పుషెస్ గ్రౌండ్ బ్యాక్వర్డ్. మన కాల్తో మనం గ్రౌండ్ బ్యాక్వర్డ్, ఫుట్ పుషెస్ గ్రౌండ్ బ్యాక్వర్డ్. రియాక్షన్ ఏంటి? గ్రౌండ్ పుషెస్ యూ ఫార్వర్డ్. నువ్వు ఎలాగైతే ఇలా పరిగెడతా అంటావో నువ్వు ముందుకు పోతావు, గ్రౌండ్ అనేది వెనక్కి వస్తూ ఉంటుంది. చూడండి రాకెట్ అనేది, చూడండి రాకెట్ అనేది ఎలా, గ్యాసెస్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి, రాకెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఇది యాక్షన్, ఇది రియాక్షన్. హ్యాండ్ హిట్స్ ద వాల్. చూడండి హ్యాండ్ ఇదే వాల్ అనుకోండి, మీరు ఇలా అప్లై చేశారనుకోండి ఫోర్స్, వెంటనే వాల్ ఇక్కడే ఉంటుంది. హ్యాండ్ హిట్స్ ద వాల్. ఇక్కడ చూడండి రియాక్షన్ ఏమి, వాల్ పుషెస్ బ్యాక్, యూ ఫీల్ పెయిన్. ఇది నీకు వెనక్కి దొబ్బేస్తుంది, నువ్వే ఇంకా పెయిన్ ఫీల్ అవుతుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇదేమో ఆడే ఉంటుంది, నువ్వేమో ఇలా. ఫైరింగ్ ఏ గన్. చూడండి బుల్లెట్ గోస్ ఫార్వర్డ్. ఎప్పుడైనా ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ అనేది ముందుకు వెళ్తుంది, గన్ను మాత్రం ఇట్లా ఈ ఆపోజిట్ డైరెక్షన్లో జరిపిస్తుంది అనమాట. ఇలా దాన్నే వాడు చెప్తున్నాడు. సేమ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ న్యూటన్స్ థర్డ్ లాకి. ఇంకా మీకు ఏమన్నా ఎగ్జాంపుల్స్ తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అన్నీ. ఇంకా ఏది చేయాలంటే అన్నీ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.